శ్రీ చాగంటి సత్సంగం కాకినాడ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణం కాకినాడలో భక్తుల మనసులు పరవశించేటట్టుగా జరిగాయనడంలో ఏ విధమైన సందేహం లేదు. అందులో మూడవ రోజైన 26వ తారీఖు సాయంకాలం ధర్మవర్ధిని అని పిలువబడే మంటపంలో అనేక దీపాలు వెలిగించారు. దీపాల చెట్లు పెట్టి ఆ దీపాల చెట్లన్నిటిలో దీపాలు వెలుగుతుండగా నేల మీద అంతా అనేక దీపాలు, కొన్ని వందల దీపాలు వెలిగించి అన్ని దీపాల కాంతులలో వేదిక మీద శుక్రవారం నాడు వెంకటాచలంలో దర్శనమిచ్చే అభిషేకమూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడు విరాజమానుడై ఉండగా ఒక పక్క సీతారాములు, వేరొక పక్క రుక్మిణీకృష్ణులు కలిసి ఆ వేదిక మీద ప్రకాశిస్తూ ఉండగా ఇన్ని దీపాల కాంతులలో ఆ దర్శనం చేస్తున్నప్పుడు మనసు ఆనందానికి వశపడిపోయింది. ఎవ్వరూ కూడా కదలమన్నా కదలకుండా మంటపం చుట్టూ నిలబడి ఆ తలుపులలోంచి కిటికీలలోంచి అన్ని దీపాల కాంతులలో వెలిగిపోతున్న స్వామిని చూసి పరమానందపడిపోయారు. అంత గొప్ప దీపోత్సవం శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో జరగడం లోకమునందు శాంతికి కారణంగా అందరూ బాగుండాలన్న సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వైభవాన్నంతటినీ కూడా మీరు తిలకించి ఆనందిద్దురుగా. తీసుకోవాలనా?